హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సమయము సుమారు 3:21 కావస్తుంది. ఈరోజు మన మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ప్రస్తుతం పాండిచ్చేరి బస్ స్టాప్లో ఉన్నాను. బస్సులు అట్లా ఉన్నాయి. మార్నింగ్ 4:30కి ఫ్రెష్ బస్సెస్ స్టార్ట్ అవుతాయి. కానీ రాత్రి బస్ దొరకక ఇంకా పేవ్మెంట్ల మీద, ఫుట్పాత్ల మీద జనాలు ఇట్లానే పడుకొని ఉన్నారు. మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక చిన్న సందేశం ఇచ్చారు జాతికి. ఇదివరకు రాత్రి విసిరిన సవాలు ఇది, సూర్యకిరణంతోనే సమాధానం దొరుకుతుందని చెప్పి. మనకు స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచినా కానీ మన బతుకులు ఇంకా ఇట్లానే ఉన్నాయి. మన జనాలకు అర్ధరాత్రి 12 అయిన తర్వాత కూడా, తెల్లవారుజామున 4 అయినా కూడా బస్సులు దొరకకపోతే ఇంకా ఇట్లానే పేమెంట్ల మీద పడుకుంటున్నారు. ఇది మన భారతదేశము. కనుక మనము ఎక్కడున్నామో, ఏ స్థాయిలో ఉన్నామో పాశ్చాత్య దేశాలతో పోల్చుకుంటే మనకు అర్థమవుతుంది. రాజకీయ నాయకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి. రోజుకొకడు వస్తున్నాడు రాజకీయాల్లోకి, నేను ఈ దేశ భవితవ్యాన్ని మార్చేస్తా అనుకుంటా. ఆడిల్లు మారుతుంది, ఆడింటి ముంగట మారుతి 800 కారు ఉంటే జైలో వస్తుంది, తర్వాత ఫార్చునర్ వస్తుంది, తర్వాత రేంజ్ రోవర్ వస్తుంది. కానీ మన బతుకులు మాత్రం ఏడుండాలో గాడినే ఉన్నాయి. మన బతుకులో మార్పు మాత్రం వస్తలేదు. మన బతుకులు ఎవరో మార్చరు, మన బతుకుల్ని మనమే మార్చుకోవాలి. దానికి ఒకటే ఒక మార్గం ఏంటంటే సంపద సృష్టించుకోవాలి. ప్రతి ఒక్కడు సొంతగా కష్టపడి వాడి బతుకు గురించి వాడు ఆలోచించుకొని, ఏ ప్రభుత్వాలు నాకేం చెయ్యాయి రాబాయ్, నన్ను నేనే మార్చుకోవాలి అని చెప్పేసి కష్టపడి శ్రమించిన రోజు మన దేశ జీడిపి అనేది పెరుగుతుంది. అప్పుడు మన బతుకులు మారుతాయి. ఇది మన బతుకులు ఫ్రెండ్స్. కనుక ఇంకా కూడా రాజకీయ నాయకుల మీద, పార్టీల మీద ఆధారపడడం మానేయుండ్రి. మీ బతుకులు మీరు ఫోకస్ చేయండి. ఇట్లా రేపటి రోజు మన కుటుంబంలో నుంచి ఎవరో ఇట్లా పేమెంట్ల మీద, ఫుట్పాత్ల మీద పడుకోవద్దంటే మంచి స్థాయిలో ఉండండి. పైసలు గట్టిగా సంపాదించుండ్రి, కార్లలో తిరుగుండ్రి. వీలైతే అవినీతి చేయకుండా, తప్పులు చేయకుండా, మంది కొంపలు ఆర్పకుండా, ఓడిని దోసుకోకుండా సంపాదించడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. జై హింద్, జై అటల్, జై అటల్ బీజేపీ.